వీడియో క్వాలిటీ చూడకండి. చెప్పేదాని క్వాలిటీ చూడండి. ఇన్ఫర్మేషన్ క్వాలిటీ చూడండి. సో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. క్యాప్కట్లో నీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటే సింపుల్గా ఇండియాలో క్యాప్కట్ని బ్యాన్ చేశారు. సో ఇండియన్ ఐపీ అడ్రస్ క్యాప్కట్కి పనిచేయదు. అందుకే నీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అదర్ ఐపీ అడ్రస్ని ఎలా యూజ్ చేయాలి అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఏం చేయాలనేది పర్ఫెక్ట్గా చెప్తాను. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు. షార్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాం. సో ఇప్పుడు ఏం చేయాలి? అదర్ కంట్రీస్ యొక్క ఐపీ అడ్రస్ని యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేయాలి, ఎలా ప్రాబ్లమ్స్ రాకుండా ప్రాపర్గా యూజ్ చేయాలి అనేది చెప్తాను. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు, నీట్గా చూడు. సోది లేకుండా నీట్గా చెప్తాను. ఏ కంట్రీ ఐపీ అడ్రస్ కావాలన్నా మనకు కావాల్సింది VPN. సో ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా వర్క్ అయ్యే ఒక VPN కావాలి. ప్లేస్టోర్లో చాలా VPNs అవైలబుల్ ఉంటాయి. సో పర్సనల్గా నాకు వర్క్ అయ్యే VPN ప్రోటాన్ VPN. ప్లేస్టోర్లోకి వెళ్ళండి అండ్ యూస్ ప్రోటాన్ VPN. ఇక్కడ డిస్ప్లే చేస్తాం చూడండి, ఇదే. సో ఇప్పుడు ఆ ప్రోటాన్ VPN యాప్ ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇంటర్ఫేస్ ఇలా ఉండిద్ది. సో ఇక్కడ కనెక్ట్ ఫాస్ట్ నెట్వర్క్ ఉన్నది, కనెక్ట్ చేయండి. సింపుల్. ఇప్పుడు మీరు వేరే కంట్రీ ఐపీ అడ్రస్ని యూజ్ చేస్తున్నారు అండ్ అది మెయిన్గా చేయాల్సిన ఫస్ట్ థింగ్. అండ్ ఇప్పుడు చెప్పే 2 ప్రాసెస్ ఉంటాయి చూసావా, ఇవి చేస్తే ఖచ్చితంగా నీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. నెట్వర్క్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ కానీ, నో ఇంటర్నెట్ ఇష్యూ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఫస్ట్ థింగ్, మీరు VPNని ఫస్ట్ కనెక్ట్ చేసి ఆ తర్వాత 1 మినిట్ ఆగండి. సో రీసెంట్ యాప్స్ అన్నీ తీసేయండి. సో ఇప్పుడు మీరు ఆ కంట్రీ ఐపీ అడ్రస్ యూజ్ చేస్తున్నారు కాబట్టి 1 మినిట్ ఆగి తర్వాత క్యాప్కట్ ఓపెన్ చేయండి అండ్ ఓకే. ఇప్పుడు మీరు ఏదో ఒక వీడియోని ఇంపోర్ట్ చేసి కింద ఫిల్టర్స్లోకి వెళ్ళండి ఆర్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఆ కింద ఎఫెక్ట్స్ చూపిస్తున్నాయంటే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టే. సో ఇది ఫస్ట్ చేయాల్సిన పని, ఫస్ట్ ప్రాసెస్. సో చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ క్యాప్కట్ ఓపెన్ చేసి యూజ్ చేసిన తర్వాత VPN కనెక్ట్ చేస్తారు. సో అలా చేస్తే అవ్వదు. ఫస్ట్ VPN కనెక్ట్ చేసి అండ్ దెన్ క్యాప్కట్ ఓపెన్ చేసి యూజ్ చేసుకోండి. అండ్ సెకండ్ ప్రాసెస్, సో ఏం చేస్తారంటే ఫస్ట్ VPN కనెక్ట్ చేసి క్యాప్కట్ ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత ఆ నెట్వర్క్ ఇష్యూ వస్తుందంటే సెట్టింగ్స్ ఉండిద్ది. సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఫస్ట్ ఆ లాంగ్వేజ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇంగ్లీష్లో ఉండిద్ది. ఇంగ్లీష్ నుంచి అదర్ లాంగ్వేజ్ ఏదైనా యూజ్ చేయండి. బ్యాక్ వచ్చి మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళి మళ్ళీ ఇంగ్లీష్లో పెట్టి ఆ తర్వాత రీసెంట్ యాప్లో నుంచి క్యాప్కట్ని తీసేయండి అండ్ మళ్ళీ క్యాప్కట్ ఓపెన్ చేయండి. ఇంకా రీసెంట్ యాప్స్లో ఏమి ఉంచకుండా ఓన్లీ క్యాప్కట్ ఉండేలాగా చూసుకోండి. సో ఇప్పుడు చెక్ చేయండి, కన్ఫామ్గా అన్ని వర్క్ అవుతాయి. బ్రో అయినా కూడా రావట్లేదంటే ఇంకా అది మీరు క్యాప్కట్ ఎక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకున్నారో దాన్ని బట్టి ఉండిద్ది. డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. సో అక్కడ క్యాప్కట్ ఉండేది, అది ఎక్కించుకోండి. నాకైతే వర్క్ అవుతుంది. సో దీస్ ఆర్ ద సింపుల్ స్టెప్స్, ఫాలో అవ్వండి. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారులే కానీ. సరే మరి, బాయ్.